పాత బాస్ కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవడానికి ఈటెల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు ఆది శ్రీనివాస్. కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారింది అని చెప్పిన వ్యక్తే ఇప్పుడు మాట మార్చారు అని మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే కవిత లేఖలో పేర్కొన్నట్లే బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరింది అని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాజేందర్ గారి తీరు చూస్తే మనిషేమో బీజేపీలో, మనసేమో బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా వారి తీరు నిన్నటి రోజు మనకు కనిపించింది. ఓవైపు భారతీయ జనతా పార్టీ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ గారు ఎంపీ హాజరవుతారు, అన్ని విషయాలు చెప్తారని చెప్పండి. వాడు అంతేరా దొంగలకే మద్దతు చెప్తాడని, అంతేరా దొంగలకు సద్దులు మోస్తారని చెప్పినటువంటి తీరు నిన్నటి రోజు కనిపించినటువంటి సందర్భం చెప్పక తప్పదన్నమాట సందర్భంగా చెబుతూ, కాళేశ్వరం అంశాలన్నీ చిట్టా విప్తారని చెప్పని అనుకున్న సందర్భంలో వారి పాత బాస్ కేసీఆర్ గారు రుణం తీర్చుకునే విధంగా వారు మాట్లాడినట్టు మాటల తీరు చూస్తే ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ఈటెల రాజేందర్ గారు ఈ విధంగా వాస్తవాలను చెప్పక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినటువంటి వాదనకు నేడు నిజమైందనేటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, జనతా పార్టీ మాటలు ఓవైపు ఉంటే, ఓ తీరుంటే, ఈరోజు ఈటెల రాజేందర్ గారి ప్రవర్తన కానీ నేను వారి కమిషన్ ముందు మాట్లాడిన మాటలు కానీ మరో రకంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలలో కానీ మాకు కానీ వస్తున్న అనుమానాలు, ఇది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పుడు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేసిందా, చెప్పించే ప్రయత్నం చేసిందా, బీఆర్ఎస్ను కాపాడడానికి, బీఆర్ఎస్ భవిష్యత్తులో విలీనం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వీరు మాట్లాడిర్రా మాట్లాడేది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెబుతూ, 1,00,000 కోట్ల పైన నిర్మాణం చేసిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిన తర్వాత కూడా ప్రజాసొమ్ము దుర్వినియోగం అయినటువంటి సందర్భంలో కూడా కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని 10.5% మిత్తి అనుకుంటా, దానికి ప్రభుత్వమే జిమ్మేదారుండి కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ, మై డియర్ డాడీ అంటూ ఆ డాక్టర్ రాసిన లేఖలో బీజేపీ బీఆర్ఎస్ బలం, బీజేపీ బీఆర్ఎస్ విలీనం దిశలో బీజేపీలో పోతుందని చెప్పనే వాస్తవాలు ఈరోజు నిజం కాబోతున్నాయని చెప్పండి. నిన్నటి రోజు వారి కమిషన్ ముందు ఈరోజు బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు ఏమాత్రం కూడా వాస్తవాలు చెప్పకుండా ఉండడానికి గల కారణం అని చెప్పి నా భావన వ్యక్తం చేస్తూ ఉన్నా. మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు, కమిషన్ ముందుకు పోయే ముందు హరీష్ రావు గారు అండ్ ఈటెల రాజేందర్ గారు కలుసుకున్నారు, పక్కా సమాచారం ఉందని. ఈరోజు ఆ రహస్య భేటీ తత్తంగమే ఈరోజు కమిషన్ ముందు వాస్తవాలు దాచిపెట్టి ఈరోజు బీఆర్ఎస్ని వెనుకేసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం. ఓవైపు అమిత్ షా గారు, ఓవైపు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు తెలంగాణకు వచ్చినా ఇతర ప్రాంతాలు వచ్చినా కాళేశ్వరం ఏటీఎంగా మారింది కల్వకుంట్ల కుటుంబానికి, అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పని బీజేపీ అగ్ర నాయకత్వమే ఆరోపణలు మీరు ఈరోజు ఎందుకు సమర్థించలేకపోయారు బీజేపీ ఎంపీగా, దీనికి సూటిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. అంటే మీ వ్యూను మార్చుకుంటున్నారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా రాజేందర్ గారు చెప్పింది కరెక్ట్ అని ఈరోజు ఈ తెలంగాణ సమాధానం చెప్తారా అనేటువంటిది కూడా అడుగుతా ఉన్నా. కాళేశ్వరం 36,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు మార్చుకొని ఏటీఎంగా మార్చుకున్నారు. మోస్ట్ కరప్షన్ స్టేట్ ఇన్ తెలంగాణని నడ్డా గారు అన్నదానికి ఈరోజు రాజేందర్ గారు
నిన్నటి మాట్లాడిన దానికి తేడాను దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా. అంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ బంధం మరింత పెనవేసుకున్నదనడానికి నిన్నటి రోజు నిదర్శనం అంటున్నా.